అంటే నేను కూడా సంక్షేమ పథకాలు ఇస్తున్నా, గవర్నమెంట్ బాగానే ఉందని జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు. సంక్షేమ పథకాలు 5% ఇస్తే 25% ఈ జేబులో పోతున్నాయి. ఇసుక అమ్ముకోవటం, సారా అమ్ముకోవటం, గంజాయిని అమ్ముకోవటం, డెవలప్ చేయటం. ఇప్పుడు ఆయన చెప్పినట్టు జరిగింది. అనంతబాబు సంగతి అందరూ పేపర్లు చూస్తున్నారు. ఏం చెప్పడం కాదు, అనంతబాబు సంగతి అందరూ పేపర్లో రోజు చూస్తూనే ఉన్నారు. సార్ రాజధాని ఇక్కడే ఉంటుంది, నేను ఇల్లు ఇక్కడే కట్టుకున్నాను అన్నారు. రాజధాని ఇక్కడ ఉంటేనే మంచిది. ఎందుకంటే సెంట్రల్ ఒకటి, స్టేట్ మొత్తానికి సెంటర్ ఒకటి. తర్వాత కృష్ణ ప్రక్కన ఉంది, వాటర్ ప్రాబ్లం ఎప్పుడు రాదు. ఎందుకంటే వైకుంఠపురం బ్యారేజ్ కడితే ఒక టీఎంసీలు వాటర్ స్టోర్ అవుతుంది. మొత్తం ఈ గుంటూరు, విజయవాడ, అమరావతి మొత్తానికి ఇది అవుతుంది. ఇది ఒక పెద్ద సిటీ క్యాపిటల్ అయితే మేబీ 30 years కావచ్చు, 40 years కావచ్చు. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీస్. బాంబేతో కలకత్తా పోటీ అంతా పెరుగుతుంది. ఎందుకంటే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎక్కువ మన లోకల్ స్టేట్లో. గుంటూరు, విజయవాడ, అమరావతి, తెనాలి ఇదంతా కలిసిపోతే ఏ కోటి అవుతుందో 2 కోట్లు అవుతుందో. అంటే సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను కానీ ఇటు కడప నుంచి మనుషులు సజ్జల రామకృష్ణ గారు ఎట్లాగైనా లోకేష్ గారిని ఓడించాలని అస్త్రాలు ఉపయోగిస్తారు. ఎన్ని అస్త్రాలు ఉపయోగించినా కానీ ఇక్కడ మాత్రం లోకేష్ గారే గెలుస్తారండి. అంటే సీఎం గారు ఇల్లు ఇక్కడే ఉండగా కానీ మంగళగిరి నియోజకవర్గం డెవలప్ అవ్వలేదా సార్? డెవలప్ అనేది ఇప్పుడు మీరు మీకు తెలుసు. మన ఆంధ్రప్రదేశ్ ఎంతవరకు డెవలప్ అయినది అనేది జనం కూడా చూస్తూనే ఉన్నారు సార్. ముఖ్యమంత్రి గారి హౌస్ ఇక్కడ ఉందని డెవలప్ అవ్వటం అనేది ఇది కాదండి. ఓన్లీ ఆయన ఇంటి వరకు లేకపోతే ఆయన ఇంటి పరిసర ప్రాంతాలు డెవలప్ అయిందే కానీ మంగళగిరి మాత్రం డెవలప్ అవ్వలేదండి. ఇది సత్యం. జగన్మోహన్ రెడ్డి గారు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రజా సమస్యల గురించి మాట్లాడుకోకుండా వ్యక్తిగత దూషణ చేయడంపై మీరేమంటారు? అదే సార్, ఇంతకుముందు మేము అసెంబ్లీ సమావేశాలను చాలా చూసామండి. ఇంతకుముందు నేను చూశాను, చాలా వరకు చూశాను. ఇంతకుముందు ఏ అసెంబ్లీ సమావేశాల్లో కూడా అభివృద్ధి గురించి మాట్లాడేవాళ్ళు వాస్తవానికి. కానీ ఇప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినాక ఒక వ్యక్తి అంటే సపోజు ఒక ఎమ్మెల్యే కానీ లేదంటే ప్రతిపక్షాలు కానీ ఏదన్నా డెవలప్మెంట్ ఇది చేయలేదు లేదంటే ఈ ఐటీ కంపెనీలు రాలేదని మాట్లాడితే అతన్ని ఆపటానికి ఏందయ్యా అంటే వ్యక్తిగతంగా దూషించడం. వాళ్ళ ఇంట్లో అది ఉంది, ఇది ఉంది, లేదంటే వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా అని మాట్లాడతారు. కానీ అభివృద్ధి గురించి మాట్లాడేది అసలు అభివృద్ధి గురించి అనేది మాట్లాడటం కూడా వీళ్ళకి చేత కావట్లేదు. ఏంటంటే ఏమైనా ఉంటేనే కదా అభివృద్ధి గురించి చెప్పడానికి. వాళ్ళని ఎక్కడ డైవర్ట్ చేయాలి, జనాన్ని ఎక్కడ డైవర్ట్ చేయాలంటే వాళ్ళ వ్యక్తిగతం గురించి మాట్లాడితే ఇతను ఆగుతాడు, ఈ ప్రతిపక్షాలు ఆగుతాయి అని వాళ్ళు వ్యక్తిగతంగా దూషించుకున్నారు తప్పితే అభివృద్ధి గురించి మాత్రం మాట్లాడలేదు. సార్ నవరత్నాల హామీలన్నీ అమలు చేశారంటారు. నవరత్న హామీలు అనేవి అన్నీ అవ్వలేదండి. ఇప్పుడు నవరత్నాల్లో మద్యపాన నిషేధం కూడా ఒకటి ఉందండి. వాస్తవానికి మద్యపానం పూర్తిగా ఇంతకుముందు 2019కి ముందు మద్యపానం పూర్తిగా నిషేధిస్తామన్నారు. ఏడైనా జరిగిందండి? జరగలేదు. తర్వాత సంవత్సరానికి ప్రతి జనవరి నెలలో సంవత్సరానికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నారు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. అంటే సార్ ఇప్పుడు మద్యపానం కానీ యువతకి ఉద్యోగాలు కానీ సంవత్సరం జాబ్ క్యాలెండర్లు విడుదల చేస్తున్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేశారంట? లేదండి. వాళ్ళు 2019కి ముందు అదే చెప్పి అధికారంలోకి వచ్చారు. ప్రతి సంవత్సరానికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నారు. జాబ్ క్యాలెండర్ మాత్రం రిలీజ్ చేయలేదు. నవరత్నాల్లో ఇది కూడా ఒకటని చెప్పారండి. జాబ్ క్యాలెండర్లు ఎక్కడ రిలీజ్ చేయలేదు. పిల్లలకు కానీ ఉద్యోగాలు కానీ ఏమి మాత్రం లేదు. నామమాత్రంగా ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఏమున్నాయంటే ఈ వాలంటీర్లు కానీ సచివాలయం కానీ అలాంటివి ఇచ్చి దులుపుకొని ఈ జాబ్ క్యాలెండర్ అన్నది పక్కన పెట్టేసి ఈ పిల్లలకి అన్యాయం చేసినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. సార్ నేను 2 లక్షల సభల్లో 2 లక్షల ఉద్యోగాలు పైన ఇచ్చాను, 2,30,000 ఉద్యోగాలు ఇచ్చానని సభల్లో పదే చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అయ్యే చెప్పేది. వాలంటీర్లు 4 లక్షల మంది, ఈ 1,00,000 మంది సచివాలయంకి వాళ్ళ సిబ్బంది కూడా తూచాయిగా వాళ్ళకి పని చేయడం రాదు. పని చేయకపోగా వాళ్ళు చిన్నగా పిల్లల్ని తీసుకున్నారు, చదువుకున్న వాళ్ళని తీసుకున్నారు. కానీ వాళ్ళకి అవగాహన లేనటువంటి ఉద్యోగాలు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని మభ్యపెట్టి చేస్తున్నటువంటి నయనం అది.